కాంగ్రెస్ పార్టీ డబ్బులు మద్యం వెదజల్లి ఎన్నికల్లో గెలిచిందని బీజేపీ అభ్యర్థి ఆరూరు రమేష్ అన్నారు. హనుమకొండ జిల్లా హంటర్ రోడ్లోని వేద బ్యాంకెట్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండలను సైతం లెక్క చేయకుండా మొన్నటి ఎన్నికల్లో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మోసపూరిత మాటలతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామన్నారు. వరంగల్ పట్టణ అభివృద్ధికి బీజేపీ ఎంపీలు కృషి చేస్తారని, నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎర్రటెండలో వేసవి కాలంలో మనుషులు బయటికి వెళ్ళని పరిస్థితిలో కూడా మరి ప్రతి కార్యకర్త శ్రమించారు, కష్టపడ్డారు. మరి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బును వెదజల్లి, మద్యం మాంసంను వెదజల్లి డబ్బుతో ఓటును కొనుగోలు చేసి గెలిచిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ వరంగల్ జిల్లాలో అనేది స్పష్టమవుతుంది. మా నాయకులు కానీ చెప్పిన మాట ప్రకారం మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో మరి మా 8 ఎంపీల మంది సహకారంతో ఈ వరంగల్ ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తప్పకుండా ముందుంటాం. మరి మోడీ గారి సహకారం తీసుకుందాం. మా పార్టీ నుండి గెలిచిన 8 మంది ఎంపీల సహకారం తీసుకుందాం. స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా మేము కృషి చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఈరోజు దేశ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. మరి అతిపెద్ద భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద మెజార్టీ ఇచ్చిన ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం కావాలి. మరి భారతదేశంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోవాలి. ఈ భారతదేశ భద్రత సుభిక్షంగా ఉండాలని విశ్వసించారని నేను ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నాను.